ఇలా విరిగిన పింగాణి కానీ ఫైబర్ ప్లేట్ని పడేయకుండా కొంచెం కొత్తగా మనం మార్చి రీయూజ్ చేసుకోవచ్చు. సో అది ఎలాను అంటే, ముందు ఈ ప్లేట్ సైజుకి సరిపడేట్టుగా ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి పాత క్లాత్ అస్సలు తీసుకోకూడదు, కొంచెం కొత్తగా ఉండాలన్నమాట. లేకపోతే కొంచెం డిజైన్గా ఉన్న క్లాత్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి మా పాప ఫ్రాక్ వచ్చిన నెట్ క్లాత్ అనమాట. సో అది చిన్నదైపోయింది ఫ్రాక్, అందుకోసం దానికి ఉన్న క్లాత్ అనేది నేను ఇలాగ కట్ చేసుకున్నాను. ఇంకా మనం తీసుకున్న క్లాత్ ఇలాగా ప్లేట్కి సరిపోయేలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఫెవికాల్ని అప్లై చేసి ఈ ప్లేట్కి అతికించుకోవాలి. ఫెవికాల్ ప్లేట్ ఎడ్జ్ వరకు ఉన్న క్లాత్ని మాత్రం ఉంచాలి, మిగిలిన మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన దగ్గర కవర్ అయ్యేలా ఏదైనా ఒక లేస్ అనేది తీసుకో. ఈ లేస్ని హాట్ గ్లూతో ప్లేట్ మొత్తానికి అంటే రౌండ్గా మనం అతికించుకోవాలన్నమాట. ఇక్కడ ప్లేట్ రౌండ్గా ఆ లేస్ అనేది అతికించుకున్న తర్వాత చూసుకున్నట్లయితే సింపుల్గా ఒక ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. ఇంకా దీనిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనము ఫంక్షన్స్ జరిగేటప్పుడు ఫ్రూట్స్ని డెకరేట్ చేయడానికి సపరేట్గా మనం ఫ్యాన్సీ ప్లేట్స్ అనేది కొంటూ ఉంటాం కదా. సో వాటిని అలా కొనకుండా ఇలా మనం రెడీ చేసుకొని ఈ ప్లేట్స్లోనే చక్కగా ఫ్రూట్స్ అనేది పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట.